కబడ్డీ లీగ్ లో ఈ రోజు బెంగళూరు వర్సెస్ బెంగాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగాల్ టీం అద్భుతంగా రాణిస్తే బెంగళూరు టీం కెప్టెన్ అయిన ప్రదీప్ నర్వాల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అతనికి తోడుగా డిఫెండర్లు గాని రైడర్లు గాని ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వలేదు. అదే బెంగళూరు టీం లో అయితే మల్టీ మణీందర్ అందుబాటులో లేకుండా గాని బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ టీం కి కొత్తగా వచ్చినటువంటి విశ్వాసెస్ అద్భుతంగా రాణించాడు. అలాగే ఇతనికి తోడుగా అత్రాస్ అలీ ఏకంగా 7 టాకిల్ పాయింట్లు చేయడము, అలాగే నితీష్ కుమార్ కూడా 7 టాకిల్ పాయింట్లు చేయడము. మొదటి హాఫ్ లో 22-12 అంటే 10 పాయింట్ల తేడాతో ఉన్నటువంటి బెంగాల్ టీం తర్వాత మ్యాచ్ ముగిసే సమయానికి 44-29 అంటే 15 పాయింట్ల తేడాతో ఉంది. అలాగే బెంగళూరు టీం ని చిత్తుగా ఓడించి ఘన విజయం సాధించింది. ఇంకా ఈ మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ ఒక్కడే సూపర్ రైడ్ చేస్తే మిగతా వాళ్ళు అతనికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇంకా ఈ మ్యాచ్ లో హెడ్ టు హెడ్ ఎలా జరిగిందో చూద్దాం. టోటల్ గా 2 టీమ్స్ 45 రైడ్లు చేసి అందులో 22 పాయింట్లు బెంగాల్ వారియర్స్ సాధిస్తే బెంగళూరు 19 పాయింట్లు సాధించింది. ఇంకా టాకిల్ సెక్షన్ లో చూస్తే బెంగళూరు వారియర్స్ 18 పాయింట్లు సాధిస్తే బెంగళూరు కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించింది. చూడండి డిఫెండర్లు ఎంత అద్భుతంగా రాణించారో బెంగాల్ టీం నుంచి. అలాగే బెంగళూరు టీం ని ఆల్అౌట్ చేసిన బెంగాల్ టీం కి ఎక్స్ట్రాగా 4 పాయింట్లు లభిస్తే అలాగే బెంగళూరు టీం కూడా ఎక్స్ట్రాగా 2 పాయింట్లు వచ్చాయి. అలాగే సక్సెస్ఫుల్ రైడ్ల విషయానికి వస్తే బెంగాల్ టీం 17 చేస్తే బెంగళూరు టీం 14 మాత్రమే చేసింది. ఒక సూపర్ హిట్ అంటే అది ప్రదీప్ నర్వాల్ రికార్డు బ్రేకర్ చేసినదే. ఇంకా టోటల్ టాకిల్స్ విషయానికి వస్తే 28 బెంగళూరు అటెంప్ట్ చేస్తే 34 బెంగాల్ టీం అటెంప్ట్ చేసింది. అందులో బెంగాల్ టీం 18 టాకిల్స్ లలో సక్సెస్ అయింది. అలాగే బెంగళూరు టీం కేవలం 8 టాకిల్స్ మాత్రమే సక్సెస్ఫుల్ గా చేసింది. ఈ మ్యాచ్ లో సూపర్ టాకిల్స్ అనేటివి ఎక్కడా నమోదు కాలేదు. ఇక ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటగా బెంగాల్ టీం నుంచి విశ్వాస్ ఈ మ్యాచ్ లో టోటల్ గా 14 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 13 పాయింట్లు, 11 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో 2 టాకిల్ రూపంలో వచ్చాయి. ఇదే కాకుండా ఈ సీజన్ లో మొదటి సూపర్ 10 ని నమోదు చేశారు. అలాగే మయూర్ కదం 1 టాకిల్ పాయింట్ చేస్తే సిద్ధార్థ్ థాక్రే 2 టాకిల్ పాయింట్లు చేశాడు. అలాగే ప్రణయ్ 9 రైడ్ పాయింట్లు చేశాడు. అందులో 9 కూడా టచ్ రూపంలో వచ్చినవే. నితీష్ కుమార్ 7 టాకిల్ పాయింట్లు చేసి ఈ సీజన్ లో సెకండ్ హై 5 చేశాడు. అలాగే కెప్టెన్ అయినటువంటి పజిలాత్ర 7 టాకిల్ పాయింట్లు చేసి ఈ సీజన్ లో 3వ హై 5 నమోదు చేశాడు. అలాగే బెంగళూరు టీం ని చూస్తే ప్రదీప్ నర్వాల్ ఈ మ్యాచ్ లో టోటల్ గా 14 రైడ్ పాయింట్లు సాధిస్తే అందులో 12 టచ్ రూపంలో 2 బోనస్ రూపంలో వచ్చాయి. ఒక సూపర్ రైడ్ చేశాడు. ఆ రైడ్ లో ప్రజల్ నితీష్ ప్రణయ్ ని అవుట్ చేసి ఔరా అనిపించాడు. మళ్ళీ పాత ప్రదీప్ నర్వాల్ అందరికి గుర్తుకొచ్చేలా చేశాడు. ఈ మ్యాచ్ వరకు ప్రదీప్ 1 టాకిల్ పాయింట్ చేస్తే సుశీల్ 3 టాకిల్ పాయింట్లు చేశాడు. అలాగే జై భగవాన్ కేవలం 1 బోనస్ పాయింట్ చేశాడు. సౌరభ్ నందల్ 2 టాకిల్ పాయింట్లు చేస్తే నితిన్ రావల్ 2 టాకిల్ పాయింట్లు చేసి మళ్ళీ టాకిల్స్ లో టాప్ 1 కి దూసుకొచ్చాడు. అలాగే అజంకా పవర్ 1 టచ్ పాయింట్ చేశాడు. నవీన్ 1 టాకిల్ పాయింట్ చేస్తే సన్నీ 2 టాకిల్ పాయింట్లు చేశాడు. ఈ టీమ్స్ కి హెడ్ టు హెడ్ 24 మ్యాచ్లు జరిగితే అందులో 15 మ్యాచ్లు బెంగాల్ టీం గెలిస్తే 9 మ్యాచ్లు బెంగళూరు టీం గెలిచింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి బెంగాల్ టీం నిజంగానే విశ్వాసెస్ కి గేమ్ చేంజర్ అవార్డు లభిస్తే ట్యాకిల్ ఆఫ్ ది మ్యాచ్ గా కెప్టెన్ అయినటువంటి పంజలకి లభిస్తుంది. ఇంకా మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ చూస్తే నితీష్ కుమార్ కు లభిస్తుంది. ఇవి ఈ మ్యాచ్ కు జరిగిన హైలైట్. ప్రో కబడ్డీ లీగ్ లో టైటిల్ ఎవరు కొడతారో కామెంట్ చేయండి.